టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. ఆయన మాట ఆయనకు అస్త్రం, ఆయన పాటే ఆయనకు శస్త్రం, శాస్త్రం. అవనిపై అందాలను ఆస్వాదించేటప్పుడు ఆయన ఓ నెలరాజు, అవినీతిపై ఎదురు తిరిగి గర్జించేటప్పుడు ఆయన ఓ మృగరాజు. ఆయనే ప్రజా వాగ్గేయకారుడు శ్రీ జయరాజు. ప్రకృతి అందాలను వర్ణించేటప్పుడు ఆయన పదాలు మల్లె పువ్వుల్లా కనిపిస్తాయి. ప్రజల పక్షాన ప్రశ్నించేటప్పుడు అవే పదాలు నిప్పురవ్వలా అనిపిస్తాయి. లాఠీ దెబ్బలకు లొంగని వీరత్వం, జైలు గోడలకు కృంగని ధీరత్వం ఆయన వ్యక్తిత్వం, మనస్తత్వం. అదే ఆయన వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి నిదర్శనం. రచన అనే పుస్తకం ద్వారా ప్రకృతిలోని ఎన్నో అంశాలను చాలా మనోరంజకంగా, అద్భుతంగా ఆయన ఆవిష్కరించారు. మనిషి జీవితం, ప్రకృతి అస్తిత్వం మౌలికంగా ఒక్కటే అన్న ఆయన నమ్మకాన్ని ఆయన ఆ పుస్తకం ద్వారా అందరికీ అందచేశారు. ప్రజాకవి, విప్లవ కవి, శ్రామిక కవి, మనసు కవి, సహజ కవి, ప్రజా వాగ్గేయకారుడు శ్రీ జయరాజు గారు ఇవాళ మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. జయరాజు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఇంతకుముందు మీకు కొంచెం ఆరోగ్యరీత్యా కాస్త క్యాన్సర్ వచ్చిందని ఇబ్బంది పడ్డాను విన్నాం. ఇప్పుడు ఎలా ఉంది సార్ మీ ఆరోగ్యం? ఎట్లా? చాలా బాగున్నాను. ఇప్పుడు అన్నీ దాటేశాను. ఓకే, సో ప్రకృతిని ప్రేమించే మీరు ఆ ప్రకృతిలో వచ్చిన సమస్యను కూడా ఎదిరించేశారనమాట. ప్రకృతి పాటతో మీరు చేసిన ప్రయాణాలు మీరు సేద తీరారా? మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ వచ్చిందా? నిజంగా మనిషి జీవితానికి ఇంత సంతోషం మీరందరూ చాలామంది అనుకుంటున్నారు, జయరాజు ఇన్ని కష్టాలు పడుతున్నాడు, ఇన్ని బాధలు పడుతున్నాడు, ఇంత దుఃఖపడుతున్నాడు అని. కానీ నేను పొందిన జాయ్, అనుభూతులు అసలు మరెవరు పొందుతారా అనిపిస్తుంది. అంటే కవి ప్రతిదీ దాంట్లో ఆస్వాదించటంలో చాలా బాగుంటాడు. కాబట్టి నేను నేచర్ని ఆస్వాదించటంలో చాలా అద్భుతంగా నేను ఫీల్ అవుతాను. ఒక్కపాలి నేల మీద అడుగు పెట్టినప్పుడు ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రెవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. అరే ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, ఎండల్లో ఎండింది వానల్లో తడిసింది, ఎండ వానల్లోన ఎగిసి పడి నవ్వింది, సంద్రాలు మీటింది కొండంతా ఎగిసింది, ఇసుక తిన్నెలపైన దోబూచులాడింది, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా, ఋతువుకు నువ్వు బాలెంతావోయమ్మ, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, ఆకాశమే నీకు ఆత్మ బంధువంట, సుక్కలన్నీ నీకు అక్క చెల్లెళ్ళంట, సందమామ నీకు చిన్ని తమ్ముడంట, సూర్యుడేమో నీకు చుక్కాని అవునంట, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా మముగన్నా తల్లి. ఈ నేల మీద పుట్టినందుకు, ఈ మట్టి వాసన అబ్బినందుకు నేను ఈ తల్లి రుణం తీర్చుకోవటానికి, ఎందుకో ఈ తల్లి నన్నే ఆవరించింది. నాకు చాలా ఎక్కడ ముట్టుకున్నా కానీ ఆకాశాన గాలుందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలల్లో నీరుందంట, నీళ్ళల్లోనే నిప్పుందంట, మెరుపుల మధ్య ఉరుముతున్న ఉరుముందంట, చిత్రాలదో ఎమ్మో లోకం, చాలా చిత్రాలదో ఎమ్మో కాలం, గొంగలి పురుగు రంగు మారి సీతాకోక అయ్యేనెట్లా, సాలె పురుగు నేసేదెట్లా, మిరుగురు పువ్వు ఎలిగేదెట్లా, ఏనుగు తిన్న ఎలగ పండు ఎట్ట మాయమవునంట, చిత్రాలదో ఎమ్మో లోకం, చాలా చిత్రాలదో ఎమ్మో కాలం. మీరు ఒకటి ప్రకృతిని ఆస్వాదించడం, ఆనందించడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దాన్ని అద్భుతంగా అభివర్ణించడం అది ఇంకొక ఎత్తు సార్. అది జరగాలి అంటే అది కేవలం ఒక ఇష్టము, లేకపోతే వ్యామోహమో, ప్రేమో, వీటన్నిటికీ మించి ఒక అమితమైన ఆత్మానందం కలగాలి. అది మీరు పొందారని మాకు అర్థమవుతుంది. అసలు వీటన్నిటికీ నాంది ఎక్కడ జరిగింది సార్? పునాది ఎక్కడ పడింది? అసలు ప్రకృతి పట్ల మీకు ప్రేమ ఎలా మొదలైంది? నేను చాలా పేద కుటుంబం.
మాది వరంగల్ జిల్లా మహబూబాబాద్. మా నాన్న కూలివాడు. మా అమ్మ కూలి పనులు చేసుకునేది. మా అమ్మ మీద పాట రాసుకునేవాడిని నేను. అమ్మా నీ పిలుపులో అనురాగమున్నది, అమ్మా నీ ప్రేమలో అమృతము ఉన్నది, జన్మ జన్మకు వీడని బంధమున్నది, జగతిని కాపాడు గొప్ప ధర్మమున్నది, అమ్మా నీ పిలుపులో అనురాగమున్నది, అమ్మా నీ ప్రేమలో అమృతము ఉన్నది. కడుపున పడినప్పుడు కన్న కలలు ఎన్నో తల్లి, కాన్పులో నువ్వు పడ్డ బాధ రాయగలన తల్లి, పాలు దాగుతుంటే మనసు పరవశించెనంట, కమ్మనైన అమ్మ పాలే బిడ్డకు బలమంట, నడక నేర్పేటందుకు నువ్వు కుంటిదానవైనవు, మాట నేర్పేటందుకు నువ్వు ఎడ్డిదానవైనవు, అమ్మా నువ్వు ఎలేసి కోయిలమ్మవైనవు, అమ్మా నీ ఒడినే మొదట బడిని చేసుకున్నావు, పాట పాడుతుంటే గుండె దరువులేసినావు, ఆటలాడుతుంటే గెలిపించి ఓడినావు, అమ్మా నువ్వు తిడితే చిరుజల్లు కురిసినట్టు, అమ్మా నువ్వు కొడితే మీద పూలు చల్లినట్టు, దేవతలతో పోల్చి నీకు పూజ చేయలేను, ఏ దేవత నీలా నాకు జన్మనివ్వలేదు, అమ్మా నా కడుపున నువ్వు తిరిగి పుట్టగలవా, అమ్మా నా కూతురువై ఆడి పాడగలవా. చాలా హృదయంగా ఉంది సార్. అంటే సృష్టిలో అత్యంత గొప్ప సృష్టి అమ్మ. సో అమ్మ మీద మీరు సృష్టించిన ఈ పాట అంతకంతా గొప్పగా కూడా ఉంది. అలా ఆ సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడు కూడా నేను అమ్మని అద్భుతంగా ప్రజెంట్ చేశాను. ఏ పాట? వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా నీకు, వందనాలమ్మా. సూపర్ హిట్ సాంగ్. ఈ పాట జేసుదాస్ గారు పాడారు. సార్ ఇప్పుడు మీరు పాడుతుంటే నేను అతిశయోక్తిగా చెప్పడం లేదు, జేసుదాస్ గారి వాయిస్లో ఉన్న తాలూకు ఫ్లేవర్ కూడా మీ వాయిస్లో ఉంది. అంటే మీకు నా మీద ఉన్న ప్రేమ కాదు కదా సార్. అంటే నేను ఈ పాట ఇంతకుముందు విన్నాను, కానీ ఇప్పుడు సహజంగా ఒక పాట రాయడం, దాన్ని ఒక ట్యూన్ చేయడం, దాన్ని పాడగలగడం, అలా చేయగలిగిన వాళ్ళే వాగ్గేయకారులు అంటారు. ఈ మూడిట్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం ఏదో ఒకదాని వైపు మనకి ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ మీ విషయంలో వాస్తవానికి మూడు కూడా చాలా చక్కగా అలాగా అమరించినట్టుగా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ పాట కూడా చాలా హృదయంగా ఉంది. అండ్ ఆ పాట కూడా అడవిలో ఉన్న పాట మోహన్ బాబు గారు ఐ థింక్ పాడినట్టున్నారు. ఇలా నేను మా అమ్మ మీద రాసేటప్పుడు మా నాన్న అనుకునేవాడు, ఈ వంటగదికి మొత్తం మీ అమ్మేరా రాని అనేవాడు. కానీ వంట పాత్రల మీద మొత్తం మా నాన్న పేర్లు ఉండేవి. ఓన్ రాయను కాబట్టి మా నాన్న అడిగేవాడు నన్ను, నా మీద కూడా రాస్తావా పాటలు అంటే. రాస్తానా, కన్న పేగొక్కటే నీకు లేదు, కానీ అమ్మ కన్నా తీసిపోవు. నానా, కన్న పేగు కనే పేగు అమ్మకుంది కాబట్టి నేను అమ్మ కడుపులో పడ్డాను, అది నీకుంటే నీ కడుపులోనే పడతాను కదా అని మా నాన్న. కానీ మా నాన్న కాళోజీ నారాయణరావు గారు ఒక మాట అంటాడు, కాళ్ళు దడవకుండా సముద్రాన్ని ఈదవచ్చు కానీ కన్ను దడవకుండా సంసారాన్ని ఈదలేము. మా నాన్న చాలా కష్టాలు పడి నన్ను బడికి పంపించాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా పెయిన్ అనుభవించాడు. ఒకపల్లి తెలంగాణలో నాన్న అనగానే మా నాన్నే గుర్తు వస్తాడు. నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా, నాయనా నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా, గొరుకొయ్య గొట్టంగా నాగల్లు గట్టంగా సాలు ఇరువాలేసి ప్రాణాలు బెట్టంగా, నెత్తురింకి నేల ఎర్రనాయేనేమో, చెమ్మట చుక్కలే ఊట చెలిమెలా ఏనేమో, ఆకలి తీరదు అవమానం ఉడగదు, పనికి దగ్గ ఫలము ఏనాడు దొరకదు, నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమలున్నాయేమి నాయనా, నాయనా
నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా గొర్రెల కొట్టం ఊడ్చి బర్ల పెండా తీసి ఎడ్ల గిట్టలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆలమందలుగా సిప్పాలు పెరుగు తీసి దున్నపోతు కొరక దున్నటాన్ని నేర్పి పశులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండి బువ్వ సృష్టించేవు నాయనా నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా నాయనా నీ చేనేది చెలకేది సిరువెనక సెంటేది నాయనా చేను చూడకుంటే పానమాగాదాయే అడవి పందులు వస్తే నిద్ర పట్టాదాయే కంటి చూపును తీసి చేను కంచగ నాటి మంచ పైన చేరి దంచి పాటలు పాడి నాయనా నువ్వు పాట పాడితే సేను పొట్టకొచ్చి నాది నాయనా నాయనా నీ మాటలింటూ కంకి పాలు పోసుకుంది నాయనా అలాంటి ఒక వ్యవసాయ కుటుంబంలో మా నాన్న జీతగాడుగా పనిచేశాడు నన్ను అట్లా బడికి పంపించి చదివించాడు సార్ ఇంత అద్భుతమైన సాహిత్యం వెనకాల అసలు ప్రేరణ ఏమిటి అంటే మీరు ఏం చదువుకున్నారు మీ చదువు వల్ల వచ్చిందా మీ పరిస్థితుల వల్ల వచ్చిందని కొంతవరకు అర్థమవుతుంది అంటే పరిస్థితుల వల్ల మీకు మనసు స్పందించి ఉండవచ్చు కానీ ఈ సాహిత్యం వెనకాల ఉన్న కారణం అది చదువు వల్లనా లేకపోతే మీకు ఎవరి ప్రభావం మీ పైన కానీ మీ పాట పైన కానీ ఉంది నేను చదువుకునే మహబూబాబాద్ మానుకోట ఏరియాలో నాకు దాశరథి ఆయన ఎంత బాగా నేల తల్లిని నేనెంత వర్ణించానో ఆయన ఇంకా భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో ఆసల్లని సముద్ర గర్భం దాసిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అన్నార్థులు అనాథలుండని చూడండి నన్ను ఎక్కడ కొట్టి లేపాడో లేపాడు అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో ఆ మహానుభావుడు ఆయన ప్రభావం నేను చిన్నప్పుడు 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నప్పుడే ఆయన మా కాలేజీకి రావటం మా స్కూల్స్కి రావటం నేను చూసిన తర్వాత ఆయన అద్భుతమైన సాహిత్యం నా మీద చాలా ప్రభావాన్ని పడేసింది ఆయన కూడా దొరలకు వ్యతిరేకంగా పొట్లాడాడు నేను అదే ఫ్యూడల్ మా ఏరియాలో దొరలు చాలా నెత్తురు పారందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో మట్టి పెడ్డలతో పెట్టిన గోడలు గోన పెంకతో అల్లిన గుడిసెలు పల్లెకు నడుమ పోలీసు టానలు పొగరు పట్టిన దొరల గడీలు మినుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో అంత ఒక భయంకరమైన వాతావరణంలో దాశరథి నాకంటే ముందు కలం పెట్టుకున్నాడు ఆ దాశరథి నేపథ్యం నేను అందుకున్నాను ప్రభావం ఇలా చాలా పడ్డది అయితే మీ బాల్యం విద్యాభ్యాసం మీరు ఎంతవరకు చదువుకున్నారు ఏం జరిగింది సార్ నేను చిన్నప్పుడు మా నాన్న జీతగాడు కదా నన్ను కూడా దొర జీతం అనుకుంటామనే పరిస్థితి వచ్చింది అప్పుడు మా నాన్న ఆ కరువుకు నన్ను ఎత్తుకొని నాగార్జున సాగర్ వెళ్ళిపోయాడు అప్పుడు అక్కడ వాటర్ ఉండేది ఓకే అక్కడ నేను 6వ తరగతి వరకు చదువుకున్నాను మళ్ళా కాలం కలిసి వచ్చిన తర్వాత మా నాన్న మళ్ళా తీసుకొచ్చాడు అప్పుడు మాకు గవర్నమెంట్ హాస్టళ్ళు ఉండేవి హాస్టల్లో మేము చదువుకోవటం చదువు వస్తుందా రాదా తర్వాత సంగతి ఆడ అన్నం పెడతారు అన్నం కోసం పోయి అక్కడ తలదాచుకున్నాను అక్కడ చదువుకున్నాను అట్ట 10వ తరగతి గంధంపల్లి అని బయ్యారం పక్కన మా మహబూబాబాద్ పక్కన ఉంటుంది ఆ గంధంపల్లి చక్కని చెరువు ఏటివాలు ఇవన్నీ కూడా చాలా చుట్టూ అడవి ఉంటుంది అక్కడ నేను 10వ తరగతి చదువుకున్నాను ఇంటర్మీడియట్కు మహబూబాబాద్ వచ్చాను అప్పటికే ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కొట్లాటలు జరుగుతున్నాయి ఆ కొట్లాటల్లో నేను కూడా పాల్గొనటం అరెస్టులు కావటం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళటం ఇదన్నీ జరిగింది దాని తర్వాత ఒకరోజు నేను ఇంకా చదువుకుందాం అనే దశలోనే ఐటీఐలో అప్పుడు అప్లై చేసుకుంటే నాకు సీట్ వచ్చింది ఫస్ట్ ఈ ప్రాంతం మారాలి
ఇక్కడ ఉన్న పోలీసులు ఈ నిర్బంధం నేను తట్టుకోలేనని అక్కడ ఐటీఐ కొత్తగూడెం వెళ్ళాను. కొత్తగూడెంలో చదువుకున్న తర్వాత నాకు అట్లా సింగరేణి కాలరీస్లో జాబ్ వచ్చింది. అక్కడ సింగరేణి కాలరీస్లో వెళ్ళిన తర్వాత సింగరేణి కార్మికుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎక్కడో గనిలో వనిలో కార్ఖానాల్లో హిలాతలంలో హేమం పిండిన కార్మిక వీరుల కర్మజలానికి ఖరీదు కట్టే శరాబులేడు అంటాడే శ్రీశ్రీ. అలాంటి ఒక సంక్లిష్ట పరిస్థితుల్లో కార్మికులు ఎదుర్కొంటుంటే వాళ్ళ కోసం నేను నిలబడ్డాను. అమ్మమ్మ సింగరేణి అమ్మ సింగరేణి సల్లంగా చూడవే తల్లి సింగరేణి, అమ్మ సింగరేణి మా తల్లి సింగరేణి, అవ్వా సింగరేణి మబ్బువా సింగరేణి. నువ్వు కాలు పెడితే రైలు బండి ముందు కురుకును, నువ్వు కాలుతుంటే కరెంటు వెలుగులవ్వును, నీ చెమటతోటే చలవరాతి మేడలాయను, నీ నెత్తురంత మిల్లులకు సత్తువాయను. అమ్మ సింగరేణి మా తల్లి సింగరేణి, అవ్వా సింగరేణి మా బువ్వా సింగరేణి. మీరు సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ పాటలు కార్మికుల్ని ఏ విధంగా ప్రభావితం చేసేవి? చాలా. నేను వాళ్ళ కోసం జైల్లోకి వెళ్ళాను, వాళ్ళ కోసం అరెస్టులు చేశారు. వాళ్ళు 28 రోజుల సమ్మె, 30 రోజుల సమ్మె, 36 రోజుల సమ్మె. నేను జైల్లో వాళ్ళు కార్మికులు సమ్మెలో అన్నన్న రాజన్న అన్న రాజన్న రాజన్న సింగరేణి బతుకు చీకటైనాదే రాజన్న, అప్పులోళ్లకు నువ్వు అప్పెట్టగడతావు రాజన్న, సిట్టిలోళ్లకు నువ్వు సిట్టెట్టగడతావు రాజన్న, ఎదిగిన బిడ్డకు పెళ్ళెట్లా చేస్తావు రాజన్న, ఎదుగుతున్న కొడుకు కొలువెట్లా తెస్తావు రాజన్న, అన్నన్న రాజన్న అన్న రాజన్న రాజన్న సింగరేణి బతుకు చీకటైనాదే రాజన్న. అలా సింగరేణి కార్మికుల కోసం కొట్లాడుతున్నప్పుడు నేను జైలుకి వెళ్ళాను. అయితే మీరు జైలుకి వెళ్ళిన తర్వాత కూడా పాటలు రాశారు? జైల్లో అసలు జాయ్, అసలు ఖైదీలందరూ రోజు ఆడుకోవటం. ఏమి బాధలు రా ఈ జైలులోన చెప్పరాని ముప్పు తిప్పలు రా, కాళ్ళకు పట్టీలు ఉండవు, చేతికి గడియారం ఉండదు, ముక్కుకు ముక్కేర ఉండదురా, ఈ జైల్లోన ముడ్డికి మొలతాడు మిగలదురా. అలా జైలు కార్మికుల మీద రాస్తున్నప్పుడు జైలు ఖైదీలందరూ నేను బయటికి వచ్చి రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళందరూ లోపలుండి టాటా చెప్తున్నప్పుడు, అబ్బా మళ్ళీ ఒక పని వస్తాండ్రా బాబు మీ కాడికి. జైల్లో నేను ఆనందించిన జాయ్ ఏదైతుందో చాలా అద్భుతమైన జాయ్. అంటే కష్టాల్లో కూడా జీవితంలో ఆనందాన్ని వెతకడం అనేది చాలా అరుదైన గొప్ప లక్షణం సార్ అది. సో మీరు జైల్లో కూడా జాయిన్ వెతుకున్నారు అంటున్నారు, కానీ ఒక రకంగా చాలా కష్టతరమైనప్పటికీ కూడా మీరు అక్కడ కూడా మీరు అంటే ఆనందం అనేది కేవలం బయట వస్తువుల నుంచి కాదు, ఒక సందర్భంలో ఇది జరిగితేనో అది వస్తేనో అన్నట్టు కాకుండా ఆనందం మీ లోపలే ఉంది కాబట్టి ప్రతి సన్నివేశంలో కూడా నాకు ఒక జాయ్ ఇచ్చేది ఎవరు అంటే, ఈ ప్రతి సన్నివేశంలో కూడా పాటే నా ఆలంబన, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతి ఇచ్చిన వరం, స్వరమేలే నా బలం, ఇంకేముంది నాకు. అయితే మీరు 14 ఏళ్ల వయసులో, చిన్న వయసులో మీరు విద్యార్థిగా ఉన్నప్పుడే హక్కుల కోసం పోరాడడం జరిగింది అని విన్నాను సార్. సో అసలు ఆ వ్యక్తిత్వం మీలో ఎలా వచ్చింది? అసలు హాస్టల్లో ఉన్నప్పుడు మాకు ఫుడ్ సరిగా ఉండకపోయేది, అక్కడ చినిగిన బట్టలు, అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది. అప్పుడు నేను ఆ బడి పిల్లల కోసం కూడా వాళ్ళ దాంట్లో నేను ఉండి వార్డెన్తో ప్రశ్నించడం, గవర్నమెంట్తో ప్రశ్నించడం, స్కాలర్షిప్లు పెరగాలని కొట్లాడటం. చిన్నప్పటి నుంచే దాదాపు 8th క్లాస్ నుంచే ఈ ఉద్యమాలలో నన్ను ఒక రకంగా పోరాటం అలా మలుచుకుంటూ వచ్చింది. అందుకనే మీరు బాగా గమనించినట్టయితే నా పాటలలో పెద్ద పెద్ద పండితులు వాడే భాష ఉండదు, చిన్న పదాలు ఉంటాయి. అందరూ కవులు వదిలేసిన పదాలు ఉంటాయి చూడండి. మీరు పదాలు చిన్నవైనా కూడా వాటి భావం, వాటి డెప్త్ చాలా పెద్దది కదా సార్. అందుకనే నా పాటలు మొత్తం కూడా ఈజీగా వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, అరే ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే, పలబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ. మీరు అసలు సింగరేణి గనుల్లో ఏ వయసులో ఉద్యోగంలో చేరారు?
అండ్ వారికి కూడా వ్యతిరేకంగా మీరు పోరాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అండ్ అప్పుడు కూడా మీ పాటల ప్రభావం ఎలా ఉండింది? పాటే నాకు పాటే. ఓకే. పాట బాగా. సో మీరు సింగరేణిలో ఉద్యోగం చేరింది ఎప్పుడు? అండ్ వారికి ఎందుకు వ్యతిరేకంగా మీరు పోరాడాల్సి వచ్చింది? అంటే ఆడ సేఫ్టీ ఉండకపోయేది. అంటే రోజు కొన్ని పదుల మంది కార్మికులు గర్మీ గులాయిల్లో పనిచేసి చనిపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతాయి, బ్లాస్టింగ్లు ఇట్లాంటివి జరుగుతాయి. అలాంటి టైంలో వాళ్ళ పక్షాన నేను నిలబడి కొట్లాడవలసి వచ్చింది. అక్కడ కూడా నాకు పాటే వాళ్ళని చైతన్యవంతం చేయడానికి పాటే నాకు ఉపయోగపడ్డది. అలాగే మీరు అక్షరోద్యమంలో పాల్గొన్నప్పుడు ఆ ఉద్యమానికి సంబంధించి ఒక పాట రాయడం కూడా జరిగింది. అండ్ ఆ పాట వల్ల మీ ఉద్యోగం కూడా సస్పెన్షన్ వచ్చిందని విన్నాను సార్. అసలు అది ఎందుకు జరిగింది ఆ సందర్భంలో? నేను రెవల్యూషనరీ ఉద్యమంలో ఉన్నాను. ఓకే. విప్లవ ఉద్యమాలలో పనిచేస్తున్న రోజుల్లో వాళ్ళ మీద నేను చాలా అద్భుతమైన పాటలు రాశాను. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కట్టాలెన్ని పోసినా ఒక్క చేను కంకి వీళ్ళు ముట్టలే, ఆకలి దప్పులు మరిసిరి అడవిలో అన్నలై తిరుగుతుండిరి, ఎవరో ఈ బిడ్డలు పేరు కొరకు వచ్చిరందున అమ్మ నాన్న పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చిరందున వీపున సద్ది మూట కూడా ఉండదు, రాయన్న రప్పన్న సెట్టన్న పుట్టన్న సీకట్లో వెన్నెలై కాసిన చంద్రన్న, ఎవరో ఈ బిడ్డలు. అలా అద్భుతమైన పాటలు రాసే నేను సినిమాలో ఒక అవకాశం వచ్చేసింది. నేను అక్షరోద్యమంలో తిరిగి పనిచేస్తున్నాను. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, కొన్ని వేలాది మంది ప్రజల్ని ప్రభావితం చేసిన పాట ఇది. నేను సింగరేణి కాలరీస్లో నాకు సింగరేణి యాజమాన్యం నేను అక్షర దీపంలో పనిచేయడానికి కొంత నాకు స్పేస్ ఇచ్చింది. పని చేయండి, మీరు అడవిలోకి వెళ్ళి అక్షరాలు నేర్పండి అని సింగరేణి యాజమాన్యం మాకు చెప్పింది. అక్కడికి మీ అడవికి వెళ్ళి చూస్తే జాగో జాగోరే నా కోయే తమ్ముడా, జాగో జాగోడే నా కోయే చెల్లెలా, పరిగెత్తలేడితోటి పరిగెడుతుంటాడు, ఎగిరేటి పక్షినైనా కూల్చి వేస్తాడు, పెద్ద పూలినైనా చూపులాతో కట్టి వేస్తాడు, చిన్న ఉత్తరాన్ని చదవలేక బాధపడతాడు. అలాంటి ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్లో నేను వాళ్ళ కోసం అప్పుడు పాట రాశాను. అది ఎక్కడో ఉన్న నారాయణమూర్తి గారు, మద్రాసులో ఉన్న నారాయణమూర్తి గారు తన దండో సినిమాలో పెట్టుకోవటం, అలా నేను సినిమా కవిగా ఎంటర్ కావటం, వేలాది మంది ప్రజల్ని అది ప్రభావితం చేయటం జరిగింది. అట్లా నేను అక్షరోద్యమంలో, విప్లవోద్యమంలో, సింగరేణి ఉద్యమంలో, అనేక ఉద్యమాలలో అట్లా పాల్గొంటూ ట్రావెల్ అవుతూ వచ్చాను. సార్, విప్లవకారుల త్యాగాల మీద మీరు ఎన్నో పాటలు రాశారు. పాటలు రాయడం మాత్రమే కాదు, అటువంటి కష్టాలు మీరు కూడా ఎన్నో అనుభవించారు. వాటి గురించి కొంచెం ప్రస్తావిస్తారా? బతుకు మీద ఆశలుంటే తమ్ముడా ఈ బంధువుకును ఎత్తాలేవురా తమ్ముడా, మల్లెపూల బాట కాదు చెల్లేలా, త్యాగాల చాల బాట చెల్లేలా, ఎత్తెత్తు కొండలలో ఎర్రాపోడు గుట్టలలో, వాగుల్లో వంపులలో నెత్తురులికే దారులలో, ఎక్కలేవు దిగలేవుర తమ్ముడా, కత్తి మీద సాము ఇది తమ్ముడా, కట్టినా ఇల్లుండదు, పెట్టినా పొయ్యి ఉండదు, కంటికి నిదురుండదు, ఒంటికి సుఖముండదు, వారానికి ఒక్క దినము చెల్లేలా, మన ఒళ్ళు దడప వీలుండదు చెల్లేలా, కడుపు పండిన చెల్లే నర్రెంగ చెట్టు కింద పురిటి నొప్పులు పడుతూ పండంటి బిడ్డ బుడితే గుండె రాయి చేసుకొని చెల్లేలా, గా గూడె పోల్ల కొదిలినాది చెల్లేలా, బతుకు మీద ఆశలుంటే తమ్ముడా ఈ బంధువుకును ఎత్తాలేవురా తమ్ముడా, ఎప్పుడు చస్తామో తెలియదు, ఎప్పుడు బతుకుతామో తెలియదు, అనేక త్యాగాలతోటి కూడుకున్న చరిత్ర. అట్లాంటి చరిత్రను వాళ్ళకు నాకు రాసే అవకాశం వచ్చింది, రాశాను. మీరు కూడా కొన్ని కష్టాలు అనుభవించారు కదా సార్, అట్లాంటి కష్టాలు ఎప్పుడైనా మీకు అనుభవంలోకి వచ్చిన ఉన్నాయా? ఆయన ఎప్పుడు కష్టాల కొలిమిలో కాలటం వల్లనే కదా నా కలం
ఇంత ఎర్రబడ్డది. అయితే మరి మీ చాలామంది విప్లవకారులైన మీ మిత్రులు కానీ మీకు మీకు తెలిసిన వాళ్ళు కానీ చాలామంది మీరు వాళ్ళని కోల్పోయినప్పుడు మీరు కూడా కొంచెం అదే పంథాలో ఉన్నారు కాబట్టి నాకు ఎప్పుడైనా ఏదైనా జరిగితే నా భార్య పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందన్న భయం మీకు ఎప్పుడైనా కలిగిందా? అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఆ మూమెంట్లో వెళ్తూ వాళ్ళ అమరత్వాన్ని వాళ్ళ చరిత్రను రాస్తూనే నాకు ఒక్కటే బాధ, అన్ని త్యాగాలు చేసి అన్ని ఉద్యమాలు చేసి అంతా ఉద్యమాన్ని నడిపిన మహానుభావులు వాళ్ళు చీలికలి పేలికలై చెల్లా చెదురైపోతున్నప్పుడు నేను బాధపడ్డాను. ఆ బాధతోటే నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది. నేను నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నా డాక్టరు 2 నెలల 15 రోజుల కంటే నువ్వు బతకటం కష్టం అన్నారు. అప్పుడు నేను నా చరిత్ర అప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయిందంటే అప్పుడు నేను ఎన్లూరు చెన్నయ్య గారు రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం చదివాను. అసలు మహానుభావుడు. ఎక్కడో యూరప్లో ఉన్న మార్క్స్ గురించి నేను మార్క్సిజం గురించి రాశాను, నా పక్కనే ఉన్న మార్క్స్ గురించి నేను తెలుసుకోలేను అని అప్పుడు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుతుంటే జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్. అలా అంబేద్కర్ గురించి రాశాను. అంబేద్కర్ని చదువుతుంటే ఆయన నాకు పూలే నాకు గురువు అని చెప్పాడు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బడుగు జీవులకు అక్షరాలు నేర్పిన మహానుభావుడు జ్యోతిబాపు. ఆయన మీద సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమ, అట్లా జ్యోతిబా పూలే మీద రాశాను. సావిత్రిబా ఆయన భార్య మీద రాశాను. ఆయన బౌద్ధం తీసుకుంటే బౌద్ధం ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 7 నిమిషాలలో అన్ని భాషల్లో వచ్చిన పాట బౌద్ధం మీద. బుద్ధం శరణం గచ్చామి, బౌద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి. మీరు ఎక్కడ చూసినా ఈ పాట మారుమోగుతూ ఉంటుంది. అప్పటి వరకు నాకంటే ముందున్న ఇలాంటి ఒక తాత్వికమైన గీతాలు, ఒక సామాజికంగా వెనకబడ్డ వర్గాల కోసం పనిచేసిన ఈ గీతాలు ఏవైతే ఉన్నాయో కొత్తగా నాకు పునరుజ్జీవాన్ని పోసాయి. ఆ పాటలు బయటకు వచ్చిన తర్వాత సీడీలు ఇవి భాషల్లోకి మారి అని ఏ రాష్ట్రం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జయరాజు 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 ఆ పాటలు వింటున్న ఆ ప్రజలతోటి మమేకమై నేను పోతున్నప్పుడు ఒక సామాజిక సాంస్కృతిక ఉద్యమంలో నా డాక్టర్ చెప్పిన 2 నెలలు నాకు గుర్తులేదు, ఇప్పుడు 14 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా పాడుతున్నాను. నా క్యాన్సర్ ఎడిపోయిందో ఎక్కడ పోయిందో కూడా నాకు తెలియదు. అసలు ఏ క్యాన్సర్ సార్ మీకు వచ్చింది? నాకు ప్యాంక్రియాస్లో క్యాన్సర్ వచ్చింది. ప్యాంక్రియాస్ మొత్తం తీసివేశారు. చాలా పార్ట్స్ లేవు. ఇప్పుడు నేను సైకలాజికల్గా ఇంత బలంగా ఉన్నాను, కానీ శారీరకంగా నేను చాలా బలహీనుండి. ఇంత ఉత్సాహం ఇంత ఉత్తేజం మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది నేచర్. అక్కడితోటి నేను ఆగలేదు, బౌద్ధంతో నేను ఆగలేదు. అసలు ఏంటమ్మా, నాలాంటి మంచివాడిని నువ్వు ఎందుకు తీసుకెళ్ళాలనుకున్నావు? అసలు మరణం ఎందుకు వస్తుంది? కష్టం ఎందుకు వస్తుంది? ఎప్పుడు అప్లో ఉండాలి కానీ డౌన్ ఎందుకు వస్తుంది అని నేను నేచర్ని ప్రశ్నించడం మొదలుపెట్టాను. అప్పుడు నేచర్ ఎంత ఫిలాసఫీ, ఎంత గొప్ప అద్భుతమైన ఫిలాసఫీ నాకు అందించిందంటే, దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది, పూలతో తుమ్మెదలాడిన ఆటరా, పూసిన మందారాల తోటరా, కాలగమనమునెవడు మార్చలేడురా, కరిగిపోయే మంచు వంటి జీవితాలురా. ఇలాంటి టైంలోనే నాకు ప్రకృతి తాత్వికుడు శ్రీరామ్ సార్ పరిచయం అయ్యాడు. ఆయన ప్రకృతి మీద అనేక రచనలు చేస్తూ వచ్చాడు. ప్రతాప్ సుందర్ అనే ఒక తాత్విక సైంటిస్ట్ నాకు పరిచయం అయ్యాడు. ఆయన అసలు విశ్వంలో ఈ మొత్తం ఈ డ్యూయల్ రోల్, ఓ చీకటి వెలుగు, ఒక అప్ అండ్ డౌన్ ఎలా పయనిస్తున్నాయనే ఒక అద్భుతమైన ఫిలాసఫికల్ వ్యక్తులతోటి నేను కలవటం వల్ల ఈ ప్రకృతి నాకు అద్భుతమైన ప్రకృతిని బాగా డీప్ స్టడీ చేసే అవకాశం నాకు వచ్చింది. అప్పుడు అనేకమైన పాటలు ప్రకృతిలోకి వచ్చిన తర్వాత నాకు అనేక విషయాలు, అనేక తాత్వికమైన బోధనలు నాకు అర్థమయ్యాయి. అలా శోధించుకుంటూ నేను వెళ్తూ అవని అనే ఒక అద్భుతమైన ఫిలాసఫికల్ పుస్తకం ఇది నేను రాయటం అనేది జరిగింది. మన కంటికి చాలా సొంపుగా ఇంపుగా ఉండే రంగులతో చక్కటి చిత్రపటాలతో మీరు ఎంచుకున్నవి
అందులో సింహం బొమ్మ ఒకటి చూసి నిర్జీవం అని వేశారు. అంటే ఒక సింహం ఏమిటి, నిర్జీవంగా ఉండడం ఏమిటి అని ఒక ఆలోచన కలుగుతుంది. అంటే ఒక సింహం అడవిలో ఉంటేనే సింహం, అది జూలోకి వచ్చేసరికి నిర్జీవం అయిపోతుంది. సో ఆ భావాన్ని మీరు చెప్పిన విధానం కానీ ఇటువంటివి కోకలు, నేను ఏదో మచ్చుక్కి ఏదో ఉడికిన అన్నంలో ఒక మెతుకు తీసాను. ఇందులో ఒక బుక్ మొత్తం అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ ఒక అతను, ఏమండి ఇందులో ఒక గొప్ప స్టోరీ చెప్పండి అని అన్నారు. అంటే ఆయన తోటి చెప్పాను, ఆకాశంలో నెలవంక పడిన రోజు సముద్రానికి ఒక డిస్టెన్స్లో తాబేళ్ళు గుడ్లు పెడతాయి. నెలవంక పెరుగుతూ ఉంటుంది, గుడ్లల్లో పిల్లలు పెరుగుతూ ఉంటాయి, సముద్ర పొలాలు పెరుగుతూ ఉంటాయి. నిండు పున్నమి వచ్చేసరికి గుడ్లలో ఉన్న పిల్లలు బయటికి రావాలని చూస్తాయి. నిండు పున్నమి రోజు ఎన్నడూ లేని విధంగా అలా గుడ్డు దాకా పోయి కొడుతుంది. కొట్టగానే గుడ్డు పగిలి పిల్లలు శత్రువుకు చిక్కకుండా బిలబిలబిల అని సముద్రంలో చేరుతాయి. ఒక వినీల ఆకాశంలో ఉన్న సందమామ, ఒక సముద్ర పొలాలు, సమస్త జీవరాశికి ఉన్న అటాచ్మెంట్ ఏదైతుందో అది నేచర్కి మనకున్న సంబంధం. సరే, నేచర్ ఏం పని చేసినా చాలా బ్యూటీగా చేస్తుంది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా. ఒక అద్భుతమైన తెల్ల కనుగుడ్డు మీద ఒక నల్లటి కనుపాప, చూడండి ఎంత బ్యూటీగా తయారు చేస్తుందో. ఇంత అందమైన కనుని వీడి చేతుల్లో పెడితే ఎక్కడ పాడు చేసుకుంటాడోనని ఓ తల్లి పొత్తిళ్ళ లాంటి వెనక కండరం, అయినా జాగ్రత్తగా చూసుకోడోనని ఒక ఎముకల గూడు, అయినా జాగ్రత్తగా చూసుకోడోనని ఒక అసంకల్పితంగా కొట్టుకునే ఒక రెప్ప. నీ కన్ను గురించి, నీ దేహం గురించి కోటాను కోట్ల సంవత్సరాలుగా మానవ జాతి పరిణామ క్రమంలో ఇంత అందంగా తీర్చిదిద్దిన ఈ శరీరాన్ని నువ్వు దీపం వెలిగినంతసేపు ఎంత వెలుగును ఈ ప్రపంచానికి అందిస్తావో చమురు ఆరిపోయేదాకా ఆ వెలుగును ఇచ్చిపోవాలి. అదే కవికి, అదే నన్ను బాగా నడిపిస్తున్న తాత్వికమైన పునాది. మీలో ఒక మార్క్స్ ఉన్నాడా, ఒక అంబేద్కర్ ఉన్నాడా? అసలు మీరు ఈ బౌద్ధమతం స్వీకరించడానికి కారణం ఏంటి? అది కూడా ఒక మతధర్మమే కదా. మీరు అన్ని గ్రంథాలు కనుక పరిశీలిస్తే దేంట్లో ఎక్కడ కానీ నైతికత అనే విషయానికి స్థానం లేదు. కానీ బౌద్ధం దేవుడి స్థానంలో నైతికత ఇచ్చింది. నువ్వు అబద్ధం ఆడటానికి వీల్లేదు, నువ్వు వ్యభిచరించడానికి అవకాశం లేదు, నువ్వు స్వార్థంగా ఈ ప్రకృతిని నాశనం చేయటానికి వీల్లేదు, నువ్వు మత్తుకు బానిస కావటానికి వీల్లేదు. కాబట్టి నైతికతే బౌద్ధానికి పునాది. కాబట్టి ఈ దేశానికి నైతిక విలువలు అవసరమా కాదా? ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఏ గ్రంథము చెప్పనప్పుడు గౌతమ బుద్ధుడు తన ఇల్లు వదిలి, వాకిలు వదిలి, సర్వం వదిలి, రాజ్యం వదిలి 80 సంవత్సరాలు మొత్తం అడవులు, కొండలు, జలపాతాలలో తిరిగి కొన్ని వేలాది మందిని, ప్రపంచంలోనే అనేక ప్రజల్ని ప్రభావితం చేసిన మహానుభావుడు గౌతమ బుద్ధుడు. ఆయన దేవుడిని ఎక్కడ విశ్వసించలేదు, ఆయన ఏ ఆలయానికి కూడా పోలేదు. ఏదైతే సైన్స్ ఉందో, ఏదైతే భౌతిక శాస్త్రం ఉందో, నేచర్కి సంబంధించిన శాస్త్రాలు ఉన్నాయో ఆయన అదే ఈ ప్రపంచానికి ఇచ్చిపోయాడు. కాబట్టి బౌద్ధం అవసరమా అని మీరు అంటారు. మరి ఈరోజు ప్రపంచంలో కనుక చూసుకున్నట్టయితే మీరు సింగపూర్ వెళ్ళండి, మలేషియా వెళ్ళండి, చైనా వెళ్ళండి, జపాన్ వెళ్ళండి, ఏ దేశం వెళ్ళినా కానీ ఒక వ్యాపారం, ఈ కళ్ళజోడు బాగలేదు అని అంటే కొన్న తర్వాత ఆ చెత్తబుట్టలో వేసి ఇంకో కళ్ళజోడు ఇస్తాడు. అంటే వ్యాపారం అంటే అక్కడ నమ్మకం, హెచ్చు తగ్గులు ఉండకూడదని చెప్తుంది. కులము, మతము ఇట్లాంటి పట్టింపులకు వెళ్ళొద్దు అని చెప్తుంది. కాబట్టి ఇలాంటి పాటించిన దేశాలు ఎక్కడో ఉన్నతమైన స్థానంలో ఉన్నాయి. మనం పాలల్లో కల్తీ, నీళ్ళల్లో కల్తీ, వేసే మందుల్లో కల్తీ, ప్రతి దాంట్లో కల్తీ చేసుకుంటా ఒక నైతిక విలువలు లేని సమాజాన్ని, బౌద్ధం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక నైతిక విలువలు లేని సమాజం ఇక్కడ ఏర్పడ్డది. కాబట్టి అందుకోసం బౌద్ధం నేను అవసరం అనుకున్నాను. కానీ బౌద్ధంలో దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అని చెప్తుంది బౌద్ధం. దేవుడి స్థానంలో నైతిక విలువలు చెప్తుంది, మనిషి నిర్మాణం చెప్తుంది. మనస్సు మంచిగుంటే మనస్సును మార్చకుండా సమాజాన్ని మార్చలేమురా అని చెప్తుంది బౌద్ధం. మానవత్వంలో దైవత్వాన్ని చూడమంటుంది. బౌద్ధానికి సంబంధించిన విపాసన ప్రక్రియను కూడా మీరు ఎప్పుడైనా అనుసరించారా సార్? అంటే నేను ధ్యానం చేస్తాను. ఓకే. ధ్యానంలో నాకు అవపడేది ఏంటంటే, బుద్ధుడు చెప్పింది ఏంటంటే, నీలో ఉన్న చెడ్డ గుణాలు ఏదైతే ఉందో నీ మనసులోకి వెళ్ళి తీసేయి, నీలో ఉన్న మంచి గుణాలు ఏవైతున్నాయో అవి నిక్షిప్తం చేసుకో. ఉదాహరణకు మనం అన్నం తింటాం, 24 గంటల్లో మనం వదిలేయాలి. వదిలేయకుంటే ఆ శరీరాన్ని పాడు చేస్తుంది. వాటర్ తాగుతాం, 4 గంటల్లో బయటికి వెళ్ళిపోవాలి, లేకుంటే పాడు చేస్తుంది. అలాంటిది మనసు నిండా అనేక సంకుచితమైన భావాలు పెట్టుకొని దాన్ని కడక్కుంటే, దాన్ని వదిలేయకుంటే నీ మనసు ఎందుకు బాగుంటుంది? నీకు నిద్ర ఎందుకు వస్తుంది? రాదు. కాబట్టి ఆ మనస్సును కడిగితేనే,
మనస్సును మార్చకుండా సమాజాన్ని మార్చలేమని చెప్పిన మొట్టమొదటి తాత్వికుడు గౌతమ బుద్ధుడు. కాబట్టి అది నాకు నచ్చింది. సార్, అభ్యుదయ భావాలతో విప్లవ గీతాలు రాసిన మీరు క్రీస్తు పైన కూడా పాటలు రాశారు. మరి ఆ కోణం ఎలా వచ్చింది? ఏసంటే బైబిల్ చెప్పే వాక్యం కాదురా, ఏసంటే గుడిపై చెక్కిన సిలువనుకోకురా, ఏసంటే పరలోక రాజ్యమని భ్రమపడిపోకురా, ఏసంటే మన పాపపు పనులకు ప్రార్థన కాదురా, ఏసంటే ఓ ప్రేమమయం, ఏసంటే ఓ కరుణమయం. అట్లా నేను జీసస్ గురించి చెప్పాను. అందుకనే బైబిల్లో ఉన్నదని నేను నమ్మను. ఏదో గుడిపై చెక్కిన సిలువను నేను విశ్వసించను. ఆయనలో ఉన్న ప్రేమతత్వం ఏదైతే ఉంటుందో చూడండి, ఆ కొంచెం ఆ పాళ్ళు మాత్రమే నేను తీసుకోగలిగాను. అయితే వెరసి మీరు అన్ని చోట్ల ఉండే మంచిని ఆస్వాదిస్తూ ఉంటారు. అంతే కదా. గోదావరి ప్రవాహ ప్రాంతంలో అట్లా కదులుతూ వెళ్తున్నప్పుడు సీతారాముల అడుగుల సవ్వడిది, గోదావరి సిరులై కురిసిన వన్నెల సంద్రమిది, గోదావరి రామదాసు అలరించిన గీతమిది, గోదావరి అడవి బిడ్డల జీవన గానమిది, గోదావరి ఎగిరే పక్షికి జీవం పోసి గిరిజన కూనల దాహతి తీర్చి చాప పిల్లలై వలలో చిక్కి జాలరి గుండెలో దీపం పెట్టి పొలముల ముత్తైదువలుగా చేసి ప్రజలకు పట్టెడు అన్నం పెట్టిన సీతారాముల అడుగుల సవడిది గోదావరి. ఇలా భక్తి భావం ఉంటుంది. ఆ భక్తి భావంలో కూడా కొంచెం మంచి అక్కడక్కడ తేనె పట్టులాగా దొరుకుతుంది. అయితే ఈ ఉద్యమాలకు పాటలు రాసిన మీరు ఒక దశలో నక్సలైట్లకు వ్యతిరేకంగా కూడా రాశారన్న వాదన ఉంది. అందులో వాస్తవం ఏంటి? ఒకవేళ వాస్తవం అయితే అంటే ఎప్పుడైతే ఈ మార్కెట్ వ్యవస్థ వచ్చిందో ఆ వ్యవస్థ వాళ్ళ మీద కూడా పనిచేసింది. పనిచేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఒకప్పుడు ఉన్న స్పిరిట్ ఏదైతుందో అది తగ్గిపోయింది. ఇల్లు కావాలి, ఇంట్లో టీవీ కావాలి, పరుపు కావాలి, పక్క దిండు కావాలి, ఇల్లు తిరిగి తిన్న రోజులే మాయే, కళ్ళ నీళ్ళే తాగి పన్న కాలమే మాయే, అరెస్టులైతే అరగంటలో బయటికి రావాలి, అవసరమైతే పోరాటాన్ని కొంతే చేయాలి, చీకటి గదిలో మూలికి సచ్చిన రోజులే మాయే, చిందిన రక్తం జెండా తడిసిన కాలమే మాయే, ఏ కులపోళ్లకు ఆ కులపోళ్లే పిల్లనివ్వాలి, అవసరమైతే హరిజన గిరిజన బంతులు పెట్టాలి, కులము మతలము వదిలి వచ్చిన రోజులే మాయే, కన్న పిల్లల ప్రజల కొదిలిన కాలమే మాయే అని వాళ్ళను ఖచ్చితంగా ప్రశ్నించాను. ప్రశ్నించకుండా ఎలా? కవి అనేవాడు ప్రశ్నించకుండా ఉంటాడా? ఇప్పుడు అన్నమయ్య ప్రశ్నించాడు, రామదాసు సీతమ్మకు జయించి సింతాకు పథకము రామచంద్ర, అది నీ అయ్యే సొమ్మురా, నీ అబ్బ సొమ్మురా. కాబట్టి కవి అనేవాడు ప్రశ్న నుంచే స్టార్ట్ అవుతాడు. ఉన్నత భావాలతో ఆశయాలతో విప్లవ పంథాలో నడిచిన మీరు ఆ మార్గాన్ని ఎందుకు వదిలేసుకున్నారు? అసలు నా జీవితంలో ఎప్పుడు కూడా నేను విప్లవాన్ని వదిలేయలేదు. సోక్రటీస్ ఒక మాట అంటాడు, సత్యం చెప్పటమే విప్లవం, సత్యాన్ని ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా విప్లవకారులు అని అంటాడు. కాబట్టి నా సాహిత్యం మొత్తం కూడా నేను మొదలుపెట్టిన కాడ నుంచి ఇప్పటిదాకా చూస్తున్నారు, దాంట్లో సత్యం ఉందా అసత్యం ఉందా? సంపూర్ణ సత్యం ఉంది. అదే విప్లవం, అదే సోక్రటీస్ చెప్పింది. సోక్రటీస్ ఏదైతే చెప్పాడో అదే నేను నడుస్తున్నాను. విప్లవం అంటే ఎప్పుడైతే వాస్తవము సత్యం అని చెప్పాడో మనం సత్యానికి విరుద్ధంగా ఉండకూడదు. అంటే పోరాట మార్గాన్ని ఖచ్చితంగా నా జీవితంలో కొనసాగిస్తూనే ఉన్నాను కదా. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా మీకు స్పష్టత కావాలంటే నా దమనులు అంబేద్కరిజం, నా సిరలు మార్క్సిజం, నా హృదయం బౌద్ధారామం, ప్రకృతే నా పవిత్రాశ్రమం. అసలు ఒక చిన్న సందేహం సార్, ఇవన్నీ మీరు చెప్తూ ఉంటే మాటలు వింటూ ఉంటే, అంటే ఇంత విప్లవాత్మకమైన ధోరణిలో ఉన్న వాళ్ళకి కొంచెం పిల్లనివ్వాలంటే భయపడతారు. సో అలాంటిది మీకు వివాహం ఎలా జరిగింది? ప్రేమ వివాహమా లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహమా? మీ భార్య మంగమ్మ గారి గురించి. మా ఊరే తనది మంగ. నేను ఉద్యమాలలో తిరుగుతున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాడిని. అక్కడ వాళ్ళ ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నారు. 4 ఆడపిల్లల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేస్తానన్నప్పుడు ఒక అమ్మాయిని నాకు ఇవ్వండి అని అంటే వాళ్ళు ఇచ్చారు. అట్లా అమ్మాయి నా జీవితంలో పెనవేసుకొని పోయింది.
నువ్వు నాకేమిస్తావు, భరోసా ఏంటి అన్నప్పుడు, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి, చెలిని హృదయంలో ఊయలలు గాలి, గువ్వల వలె మనమొకటై రెవ్వున ఎగరాలి. సో మీరు పోరాట గీతాలే కాదు, ప్రణయ గీతాలు కూడా బాగా రాస్తారు. సార్ మీరు ఉద్యమాల్లో పాల్గొనే భాగంలో తెలంగాణ ఉద్యమంలో కూడా మీ వంతు కృషి మీరు చేశారు. సో ఆ విషయాల గురించి మాకు చెప్తారా? నేను తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడుతున్నప్పుడు నేను గద్దరన్న అనేక మంది కవులతోటి పెద్ద ఎత్తున ఆదిలాబాద్ నుంచి మనుగూరు వరకు పెద్ద ఎత్తున యాత్ర చేశాం. మధ్యన యాత్ర జరిగేటప్పుడు కర్ఫ్యూ పెట్టారు, ఓ లైన్ గీశారు, లైన్ దాటితే చంపుతామన్నారు. అయినా మీ ఇద్దరం చేతులు పట్టుకొని లైన్ దాటి విజయ పతాకం ఎగిరేశాం. ఒక మీటింగ్లో పెద్ద ఎత్తున మీటింగ్లో పాడుతున్నప్పుడు అప్పుడు నాకు పెద్ద 40 కుట్లు ఉన్నాయి. పచ్చి పేగులతోటి నేను పాదయాత్రలో పాల్గొన్నాను. మీటింగ్లో మాట్లాడుతున్నాడు, ప్రజలందరూ ఉద్వేగంగా పాడు 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 అని అంటే ఇంకా పాడవన్నారు, పాడాను, ఇంకా పాడవన్నారు, పాడాను, ఇంకా పాడవన్నారు, పాడాను. అలా పాడుతుంటే నాకు పొట్టకేసిన 42 కుట్లలో 10 కుట్లు పగిలి మొత్తం రక్తసిక్తమై స్టేజ్ మొత్తం ఎర్రగా మారింది. అప్పుడు నన్ను మళ్ళీ తీసుకొని వెళ్ళి దవాఖానాలో జాయిన్ చేసి మళ్ళా కుట్లేయటం అనేది జరిగింది. తెలంగాణ ఉద్యమంలో నా రక్తం చిందించే అవకాశం దొరికినందుకు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఆనాడు నా ఇంట కలిసి తిరిగిన ఉద్యమంలో పాల్గొన్న మహానుభావులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత జ్ఞానాన్ని, ఇంత విద్వత్తుని మీరు ప్రకృతి పరంగా ఎంతో పరిశోధన చేశారు. సో దానికి సంబంధించి మనిషి మహర్షి కావడం ఎలా అన్న అంశం పట్ల యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? గౌతమ బుద్ధుడు చెప్పాడే, మనసు అదుపులో పెట్టుకున్నప్పుడు, మనసును కంట్రోల్ చేయకుండా, మనిషి యొక్క మనసు మారకుండా ఈ సమాజంలో మార్పు రాదు. కాబట్టి ఆ మనసు మీద, మనసా నేను నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్ళతో నేను మార్చనా, మనసా మనసా నీ మర్మమేందో ఎరుగనైతి, మనసా సందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుండి పొడిసె పాడు గుణము ఎందుకో, మనసా నేను నిప్పుతోటి కడుగనా, మనసా గుల్లు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, నేను నాదనే మాట మరువవెందుకో, స్వార్థమనే బందికాన విడువవెందుకో, మనసా నేను నిప్పుతోటి కడుగనా, మనసా సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన, మనిషిలోని అణువణువును మార్చగలిగిన, మనసులున్న మాయ పొరలు తుంచవెందుకో, మనిషిలాగా ఒక్క దినం బతుకవెందుకో, మనసా నేను నిప్పుతోటి కడుగనా, మనసా. అలా మనసు మీద విజ్ఞానం ఒక్కటే చాలదు, వివేకమును అలవరుచుకో, ధనము ఒక్కటే చాలదు, నీ గుణమును సరి చేసుకో, కలిమిలేములు కష్ట సుఖములు కాలగమనము తెలుసుకో, మనిషి ఋషిగా మారేటందుకు మార్గమన్నది ఎంచుకో, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. అమ్మ మాట, పల్లె పాట భవిష్యత్తులో కరువైపోతామనే భయం బాగా వేస్తుంది. ఆంగ్ల భాషపై వ్యామోహం పెరిగిపోతుంది. మన మాతృభాషపై ప్రభుత్వాలు సైతం చిన్నచూపు చూస్తున్నాయి. ఇలాంటి దశలో మన భాషను మనం కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి? తెలుగు భాష దీంట్లో అన్ని యాసలు ఉన్నాయి. ఆదిలాబాద్ గోండు యాస ఉంటుంది, అనేక మంది గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రవహించే గిరిజనుల భాష ఉంటుంది, శ్రీకాకుళం యాస ఉంటుంది, రాజమండ్రి యాస ఉంటుంది, విశాఖపట్నం ఉంటుంది, రాయలసీమ ఉంటుంది. కాబట్టి ఇన్ని కలిసిన తర్వాత ఒక అద్భుతమైన సౌరభం ఈ భాషకు వచ్చింది. ఇది మన మాతృభాష, నా తల్లి భాష. నేను ఏం వ్యక్తం చేయాలన్నా కానీ
ఈ తల్లి భాషలోనే వ్యక్తం చేయాలి. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తాను. గౌతమ బుద్ధుడు తన అద్భుతమైన ఆలోచనలు బయటికి తీసుకొని వచ్చినప్పుడు దీన్ని సంస్కృతంలో తీసుకొస్తే, లేకుంటే వేరే ప్రపంచ భాషలో కనుక తీసుకొచ్చినట్టయితే ఇలాంటి భావాలు ప్రపంచవ్యాపితం అవుతాయి కదా అనంటే గౌతమ బుద్ధుడు వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే తను మాట్లాడే పాలీ భాషలోనే చెప్పటం వల్ల తన హృదయాన్ని ఆవిష్కరించడానికి, తను చెప్పదలుచుకున్నది సూటిగా అద్భుతంగా చెప్పే అవకాశం తన భాషలోనే ఉంటుంది. కాబట్టి గౌతమ బుద్ధుడు పాలీ భాషలోనే ఎన్నుకున్నాడు. మరి అయ్యా, దీన్ని ప్రపంచవ్యాపితం కావాలంటే ఏం చేయాలంటే అప్పుడు ఈ అమ్మ భాష ఇంగ్లీష్లోకి మారవచ్చు, హిందీలోకి మారవచ్చు, అన్ని భాషలకు, సంస్కృతంలోకి మారవచ్చు. కానీ తను కవి చెప్పదలుచుకున్నది మాత్రం మాతృభాషలో చెప్తే మాత్రమే హృదయం ఆవిష్కరించబడుతుందని గౌతమ బుద్ధుడు చెప్పాడు. అది తెలుగు భాషకు కూడా అద్భుతంగా వర్తిస్తుంది. కాబట్టి తెలుగు అనేది మన మాతృభాష, అమ్మ భాష. తెలుగు లేకుంటే మేము లేము, పాట లేకుంటే నేను లేను, సాహిత్యం లేకుంటే నేను లేను, అక్షరం లేకుంటే నేను లేను కదా. మనందరం లేము సార్, మన అందరం లేము. కాబట్టి ఈ అమ్మ భాష కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది సార్. ఇవాళ వాస్తవానికి చాలా హృద్యంగా జరిగింది ఇవాళ కార్యక్రమం. ఎన్నో గొప్ప గొప్ప విషయాలని మాటలతో పాటుగా తూటాలు వంటి పాటలతో మీరు సంధించారు. అవన్నీ సూటుగా మా హృదయ గూటిలో చేరుకున్నాయి అన్నమాట. చాలా సంతోషం సార్, మీరు మా కార్యక్రమానికి రావడం, మమ్మల్ని అందరినీ ఇంత ఆనందింపచేయడం చాలా చాలా సంతోషకరం. థ్యాంక్ యూ సో మచ్.